హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? చూడండి మార్నింగ్ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది చూడండి. రోజు వర్షమేనండి, హైదరాబాద్లో రోజు వర్షమేని. పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారు స్కూలు. ఫుల్గా వర్షాలు. ఇక 11 కలా మా పిల్లలు పడుకున్నారండి. పడుకున్న తర్వాత ఇక నా పనులు స్టార్ట్ అవుతాయి. ఇద్దరు పడుకున్నారు. కిచెన్ ఎలా ఉందో చూడండి ఇల్లు ఎలా చేశారో బొమ్మలతో ఫుల్గా నింపేశారండి. ఇదంతా నేను ఇప్పుడు క్లీన్ బిఫోర్ కిచెన్ ఎలా ఉందో చూడండి, ఆఫ్టర్ కూడా చూపిస్తాను. ఇది మా బ్యాక్ సైడ్ అండి. చూడండి గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది మా బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయండి. అక్కడ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ పికాక్స్ ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. అరుస్తూనే ఉంటాయండి వర్షం పడితే. అంతే వీడియో. బాయ్ బాయ్. బిఫోర్ కిచెన్ చూపించాను కదండి, ఇప్పుడు కిచెన్ని క్లీన్ చేస్తున్నా. ప్లేట్స్ అన్నీ కడుగుతున్నాను. బిఫోర్ చూపించాను కదండి, ఆఫ్టర్ ఇగోండి. పిల్లలు పడుకున్న తర్వాత నేను మొత్తం క్లీన్ చేసి ఇక వంట స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు మా పిల్లల కోసం ఇప్పుడు నేను కిచిడి పెడతాను. చూడండి ఎలా పెడతానా ఏంటనేది. ఇది నా కిచెన్ అండి, స్మాల్ కిచెన్ అయినా నేను మంచిగా పెట్టుకుంటాను. ఇదేటండి మా కిచెన్. ఇది ఇప్పుడు మా నానికి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తా చూడండి. మనం కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకోవాలండి, స్మాల్ గ్లాసు. నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఆలివ్స్ని మనం కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. 2 ఆలివ్స్ని పీల్ తీసుకోవాలి. కట్ చేసిన ఆలూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు వేస్తున్నానండి నేను. ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ 1/2 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాం కదండి. ఇది కుక్కర్, దీనికి మనం 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఉడికిపోతుంది అనమాట. ఈ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసానండి. ఇందులో మనం కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు వేసుకున్నా వేయకపోయినా మీ ఇష్టమని, పసుపు కొంచెం నేను వేసుకుంటున్నా. సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో, పిల్లలు కదా కొంచెం సాల్ట్ కొంచెమే వేయాలి. మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నాకు మా నాన్నకి ఇప్పుడు 3 years, మా పాపకి ఇప్పుడు 14-15 months అండి. అందుకోసం పాప కారం ఎక్కువ తింది కాబట్టి కొంచెం యాడ్ చేశాను. ఇక దీన్ని మనం కుక్కర్ మీద పెట్టి ఒక 4-5 విజిల్స్ పెట్టుకుంటే చాలు, కిచిడి రెడీ అయిపోతుంది. ఇదేనండి నా పిల్లలకి పెడతాను. ఒకరోజు కిచిడి పెడతా, ఒకరోజు పెరుగన్నం తింటారు, పప్పు అన్నం తింటారు, రసం పెడతాను. ఇలా ఇదేనండి. ఇది ఇప్పుడు మనం 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. 4-5 విజిల్స్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. నా కోసం రైస్ పెట్టుకుంటానండి. నేను రైస్ పెట్టుకుంటున్నా నా కోసం. ఇదేటండి కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని మనం
ఇది ఒక ప్లేట్లో కొంచెం కొంచెం తీసుకొని మనం పిల్లలు తిన్నప్పుడు కొంచెం తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలండి, కిచిడి రెడీ అనమాట. తిన్నప్పుడు మాత్రం కిచిడి ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి తినిపించండి. పిల్లలు బలంగా ఉంటారు, కొంచెం సన్నగున్న వాళ్ళు లావు కూడా అవుతారండి. దుంప వేసున్నాం కదా, మనం ఆలు వేసాం కదా, అందుకు. అంతే వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.